డీప్ సిక్ అసలు వాట్ ఈస్ డీప్ సిక్? అసలు ఎందుకు ఇంత హైప్ పెరిగిపోయింది? అసలు ఎక్కడో స్టార్ట్అప్ చేసిన స్టార్ట్అప్కి ఇక్కడ యూఎస్ మార్కెట్లో ఎందుకంత లాస్ చూసింది? అసలు ChatGPTకి డీప్ సిక్కి డిఫరెన్స్ ఏంటి? సో వెల్కమ్ టు ఆర్ఎస్ కిరణ్. సో డీప్ సిక్కి ఎందుకంత పాపులారిటీ పెరిగిందంటే నేను ఒక 4 రీజన్స్ అయితే చెప్తా. ఫస్ట్ వచ్చేసి సింపుల్ అండ్ ఫాస్టర్. ఇది వచ్చేసి మనకి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఫాస్ట్గా అక్యురేట్గా ఆన్సర్స్ ఇస్తుంది. కంపేర్ టు ChatGPT అయితే కొద్దిగా తక్కువ అని చెప్పుకోవచ్చు ఫాస్ట్ అయితే, బట్ సింపుల్గా అయితే ఆన్సర్ ఇస్తుంది అండ్ అక్యురేట్ ఆన్సర్స్ అయితే ఎక్కువ ఇస్తుంది. ఎందుకంటే మనకి ChatGPT అనేది బిహైండ్ ద లాజిక్ అయితే మనకు తెలీదు, బట్ ఇక్కడ డీప్ సిక్లో మనకు అది లాజిక్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇది డైరెక్ట్ ఆన్సర్ అయితే ఇస్తుంది, బట్ ఈ డీప్ సిక్ అనేది మనకి ఆ ఆన్సర్ ఎలా వచ్చింది అండ్ క్రాస్ చెకింగ్ చేసి మనకి మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చెకింగ్ చేసి మనకైతే ఆన్సర్ ఇస్తుంది, యాక్యురేట్ ఆన్సర్స్ అండ్ రీజనింగ్లో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది ఈ డీప్ సిక్ అనేది. బట్ ChatGPT అనేది అంత వర్క్ చేయదు. అండ్ నెంబర్ 2 వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్ నార్మల్ యూజర్స్కి అయితే మనకు పర్వాలేదు కాస్ట్ ఎఫెక్టివ్. ఎందుకంటే నేను నార్మల్ యూజర్, నాకు ChatGPT అయినా డీప్ సిక్ అయినా నేను ఏదో జస్ట్ కోడింగ్ కోసం జస్ట్ నా డైలీ నీడ్స్ కోసం యూజ్ చేసుకుంటాను. బట్ కంపెనీస్ అనేవి ఒక ఓన్ ఏ మోడల్ బిల్డ్ చేసుకోవడానికి సమ్ అదర్ విత్ ఇన్ ద కంపెనీ ఏఐని క్రియేట్ చేసుకోవడానికి మనకైతే ChatGPT లైక్ అండ్ డీప్ సిక్ని అయితే యూజ్ చేసుకుంటారు. బట్ ఈ GPT అనేది దానికోసం $200 అయితే ప్రీమియం చేసుకోవాలి. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి డీప్ సిక్కి మనకు $20 ప్రీమియం తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది ChatGPT బిల్డ్ చేయడానికి మనకి $100 బిలియన్ అయితే ఖర్చు అయింది. డీప్ సిక్ బిల్డ్ చేయడానికి మనకి $5.6 మిలియన్ అయితే ఖర్చు అయింది. సో ఇక్కడ $100 మిలియన్ ఎక్కడ, $6 మిలియన్ ఎక్కడ? సో హ్యూజ్ డిఫరెన్స్ ఉంది కదా, అందుకే డీప్ సిక్ అనేది అంత హైలో ఉంది. అండ్ నెంబర్ 3 వచ్చేసి డీప్ సిక్ అనేది మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఇండస్ట్రీ రిలవెంట్ సొల్యూషన్స్ లైక్ హాస్పిటాలిటీ అండ్ మ్యాథ్ కోడింగ్ సొల్యూషన్స్ అండ్ రీటైల్ ఇండస్ట్రీ. సో ఇలాంటి ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది డీప్ సిక్ అనేది. సో ఎక్కడో చైనాలో ఒక చిన్న స్టార్టప్గా స్టార్ట్ అయిన ఈ డీప్ సిక్ అండ్ ఇప్పుడు యుఎస్ మార్కెట్ ఎందుకు భయపడుతుంది అంటే ట్రంప్ కూడా ఎందుకు భయపడుతున్నాడు దీనికోసం? DeepSeek AI from a Chinese company should be a wake-up call for our industries that we need to be laser focused on competing to win, because we have the greatest scientists in the world. Even Chinese leadership told me that. They said you have the most brilliant scientists in the world in Seattle and various places, but Silicon Valley, they said there's nobody like those people. This is very unusual when you hear a DeepSeek, when you hear somebody come up with something. We always have the ideas, we're always first. So I would say that's a positive. That could be very much a positive development. So instead of spending billions and billions, you'll spend less and you'll come up with hopefully the same solution. ఏం చేస్తుంది బేసిక్గా చైనా అనేది బేసిక్గా మనకి ఏదైతే ప్రీమియం కాస్ట్లు ఏవైతే ఉండో అవన్నిటిని కూడా మాడిఫై చేసి సేమ్ ఎగ్జాక్ట్ మోడల్ అనేది మనకి చీప్ రేట్కి అయితే మనకి ఇచ్చేస్తుంది. సో ChatGPT లాగే చేసి బట్ డీప్ సిక్ అనేది ఇంకా అడ్వాన్స్ లెవెల్లో చేసి మనకైతే చీప్గా ఇచ్చేస్తారు మనకి చైనా వాళ్ళు. అందుకే మనకి డీప్ సిక్ అనేది అంత పాపులర్ అయిందనమాట. సో నేను 3 క్వశ్చన్స్ అయితే అడిగా డీప్ సిక్కి అండ్ ChatGPTకి. సో దీనివల్ల నాకైతే డిఫరెన్స్ అయితే పూర్తిగా తెలిసిపోయింది. సో మీరు కూడా చూడండి, సో మీరు కూడా కామెంట్ అయితే చేయండి, మీకు డీప్ సిక్ బెటరా ChatGPT బెటర్ అనేది. ఏ రెవల్యూషన్ అనేది జరుగుతుంది. సో ఏ రెవల్యూషన్ జరిగినంత మాత్రాన ChatGPT తక్కువైపోదు, డీప్ సిక్ ఎక్కువైపోద్దు. రెండు ఏ పర్ఫార్మెన్స్ దానికి ఉంటుంది. ChatGPT అనేది కంటెంట్ క్రియేషన్కి, SEOస్కి ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. బట్ యాజ్ యూజువల్గా డీప్ సిక్ వచ్చేసేటప్పటికి మ్యాథ్కి, లాజిక్కి అండ్ రీజనింగ్కి బాగా వర్క్ అవుతుంది. సో సింపుల్ క్వశ్చన్స్తో అయితే స్టార్ట్ చేద్దాం. హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా లిస్ట్ అవుట్ దమ్ అని డీప్ సిక్లో అడిగాం అండ్ ChatGPTలో అడిగాం. ChatGPT అయితే మనకు ఆన్సర్ అయితే ఇచ్చేసింది, బట్ డీప్ సిక్ అనేది ఇంకా సర్చింగ్లోనే ఉంది. బట్ ఏంటో రీజన్ చూద్దాం. సో టైం కూడా ఎంత టైం పడుతుందో చూద్దాం. నేనైతే ఇక్కడ ఏమీ కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది టేకింగ్ టైం ప్రాసెస్ ఎంత పడుతుందో మనమైతే చెక్ చేసుకోవాలి కాబట్టి మనమైతే చూద్దాం అనమాట. సో దీనికి తెలుసో లేదో ఆన్సర్ అయితే చూద్దాం. ఇది బేసిక్గా స్మాల్ ఆన్సర్ అందరికీ తెలుసు, బట్ ChatGPTకి తెలిసింది, బట్ డీప్ సిక్ అయితే తెలియదు. ఫస్ట్ది వచ్చేసి మనకైతే ChatGPT విన్ అయింది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి వాట్ వాజ్ ద డే ఆఫ్ వీక్ August
15/1947 అంటే మన ఇండిపెండెన్స్ డే రోజు. సో అది ఏ డే రోజు అని అడిగామన్నమాట. ChatGPT అయితే చెప్పేసింది, వెంటనే ఆన్సర్ ఇచ్చేసింది. బట్ డీప్ సిక్ అనేది ఇంకా సర్చింగ్లోనే ఉంది. సో ఎంత టైం పడుతుందో అయితే చూద్దాం. ఇక్కడ ఫ్రైడే అనేది మనకి తెలుసు రైట్ ఆన్సర్ అని. బట్ డీప్ సిక్ అనేది రైట్ ఆన్సర్ ఇస్తుందా లేకపోతే రాంగ్ ఆన్సర్ ఇస్తుందా, రైట్ ఇచ్చి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇక్కడైతే సర్వర్ బిజీ అయితే వచ్చేసింది. సో నాకైతే ఈ వీడియో రికార్డింగ్ చేసినప్పుడు చాలా సార్లు అయితే సర్వర్ బిజీ వచ్చేసింది. నాకు చాలా కోపం అయితే వచ్చేసింది డీప్ సిక్ మీద. సో మీకు కూడా ఎలాగ అనిపిస్తే ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి. నాకు ఒక్కడికి ఎలాగ అనిపిస్తుందో మీకు కూడా అలా అనిపిస్తుందని. సో మళ్ళీ అయితే న్యూ చార్ట్ చేసి మళ్ళీ ప్రాసెసింగ్ అయితే చేస్తున్నాం. బట్ ఇది అవుద్దో లేదనేది మనం కన్ఫర్మ్గా చెప్పలేం. బట్ అయితే చూద్దాం డీప్ సిక్కి అంత సీన్ ఉందా లేకపోతే ChatGPTకి అంత సీన్ ఉందా అనేది. బట్ మనం రీసెంట్గా చూస్తే నేను వీడియో రికార్డ్ చేసేటప్పటికైతే రాలేదు. బట్ ChatGPTలో కూడా మనకైతే రీజన్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. సో ఒకసారి మీరు ఇంకా చెక్ చేయకపోతే ఒకసారి అయితే చెక్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ డేర్ సిరీస్ అయితే స్టార్ట్ అయింది. సో సిరీస్లో అయితే నేను ఆల్రెడీ చెప్పాను అనమాట దాని గురించి. సో ఒకసారి అయితే మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడైతే మనకు ఆన్సర్ అయితే చెక్ చేస్తుంది. సో జిల్లర్ ఫార్ములా అంట. సో జిల్లర్ ఫార్ములా యూస్ చేసి అయితే మనకి ఇది చేస్తుంది. అంటే బిహైండ్ ద ప్రాసెస్ ఏంటి లాజిక్ అనేది అయితే మనకి ఇది పర్ఫెక్ట్గా చూపిస్తుంది. సో చూద్దాం మనకి ఎంతవరకు పర్ఫెక్ట్గా అవుతుందో లేదో. సో అది ప్రిడిక్షన్ అనేది తప్పు అవుతుందో లేదని. బట్ ఇక్కడైతే ఫస్ట్ అయితే ఆన్సర్ వచ్చేసింది. ఆగస్ట్ 15, 1947 వాజ్ ఏ ఫ్రైడే అని. బట్ చూద్దాం అది మళ్ళీ ఏం చెప్పింది, మళ్ళీ క్రాస్ చెకింగ్ చేస్తానని చెప్పింది. సో ఎన్నిసార్లు క్రాస్ చెకింగ్ చేస్తుందో చూద్దాం. అసలు మళ్ళీ అదే ఫార్ములా యూస్ చేస్తుందా లేదంటే వేరే ఫార్ములా యూస్ చేసుకుని మనకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందా లేదని. బట్ ఇదైతే టూ మచ్ టైం అయితే తీసుకుంటుంది అనమాట. నేను జస్ట్ మీకు ఇంకా కొద్దిగా టైం అయితే కట్ చేశాను. అండ్ థర్డ్ క్వశ్చన్ కూడా నేనైతే ఇక్కడ అడగట్లేదు, ఎందుకంటే ఈ సెకండ్ క్వశ్చన్ అనేది చాలా టైం తీసేసుకుంది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, మనమైతే కొద్దిగా వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేనైతే తగ్గించాను. సో ఒకసారి అయితే మీరు లాగిన్ అవ్వి మీరైతే చెక్ చేసుకోండి. నేను అడిగిన క్వశ్చన్ అయితే మీరు కూడా అడిగి చూడండి. ఒకవేళ ఇదేమైనా మీకు ఇంకా ఫాస్ట్గా ఇస్తే ఒకసారి కిందకు వచ్చి కమెంట్లో అయితే చెప్పండి, మర్చిపోవద్దు. సో చూద్దాం, ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది ఇదైతే. సో ఇంకా ఎంత ప్రాసెసింగ్ చేస్తున్నాం మనకైతే ఐడియా లేదు. సో చూద్దాం, ఎంతవరకు అయినా వెయిట్ చేద్దాం. ఎందుకంటే మనకి ఇన్స్టెంట్గా రావాలంటే కొద్దిగా కష్టమే, ఎందుకంటే ఇది లాజిక్ అనేది మనకి చూపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏదో ఫార్ములా అయితే యూస్ చేసింది అనమాట. సో బేసిక్గా మనకి ఏంటంటే మనకి లాజిక్ బిల్డింగ్ అనేది మనకి తెలియాలి అంటే ఖచ్చితంగా డీప్ సిక్ అనేది వాడండి. ఎందుకంటే మనకి లాజిక్ బిల్డింగ్ అర్థమవుతుంది. ఇదొక్క క్వశ్చన్ కాదు, మనం ఎలాంటి క్వశ్చన్ ఏది వచ్చినా కూడా మనం చేయగలం. ఎలాంటి మనకి ఒక ఫార్మాట్లో మనకైతే లాజిక్ అనేది తెలిస్తాయి, అంతే కదా. సో మనం అయితే వాట్ వాజ్ ద డే ఆఫ్ వీక్ 15 ఆగస్ట్ 1947 అని ఇచ్చాం. బట్ అదే మనకు నార్మల్గా మీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలన్నా, సో ఇలాంటి సంథింగ్ క్రేజీ హిస్టరీ తెలుసుకోవాలన్నా కూడా మనం ఈ లాజిక్ యూస్ చేసుకుని అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఆన్సర్ అయితే ఇచ్చేసింది ఫ్రైడే అని. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.